ప్రశ్న అంటేనే రేవంత్ సర్కారు భయపడుతున్నాడు. ప్రజాపాలనలో చర్చకు తావు లేకుండా పోయింది. గద్దెనెక్కి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలను సజావుగా నడపలేదు. రేవంత్ పాలనలో శాసనసభ మండలి సమావేశాలు ఒక ప్రహసనంగా మారిపోయాయి. బిల్లులు, ఆర్డినెన్సులు ఆమోదించుకోవడానికి తూతుమంత్రంగా సెషన్స్ పెడుతున్నది ప్రభుత్వం. అసలు ప్రజా సమస్యలపై చర్చల ప్రస్తావనే లేదు. రాజకీయ డ్రామాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తుపై రేవంత్ సర్కారుకు సోయి లేకుండా పోయింది. పరిపాలన లోపాలపై సభలో చర్చ పెట్టే బాధ్యత మరిచాడు రేవంత్ రెడ్డి. నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే పాపంగా మారింది. మాట్లాడితే కేసీఆర్ సభకు రావాలని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ రాష్ట్రానికి రేవంత్ చేస్తున్న జలద్రోహాన్ని నిలదీస్తూ కేసీఆర్ ఇటీవలే పెట్టినటువంటి ఒక్క ప్రెస్ ఆ ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావును టార్గెట్గా అడ్డమైన బజారు భాషలో రేవంత్ రెడ్డి అడ్డగోలు వాగుడు వాగాడు. సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే రేవంత్ ఫ్రస్ట్రేషన్కు పీక్లెస్ అయింది. మరి అటువంటి కేసీఆర్ సభకు వస్తే తట్టుకునే దమ్ముందా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అసలు ఇప్పటివరకు 2 ఏళ్లలో ఒక్కసారైనా శాసనసభను సక్రమంగా నడిపించిన పాపాన పోలేదు రేవంత్ సర్కారు. ఇప్పుడు కూడా ఏదో బిల్లుల ఆమోదం కోసం సెషన్స్ను పెడుతున్నారు. కానీ ప్రజా సమస్యలపై చర్చించే బాధ్యత రేవంత్ సర్కారుకు లేదు. పాలమూరు కేటాయింపులు, రాష్ట్రానికి జరుగుతున్న జలద్రోహంపై సభలో చర్చించే దమ్ముందా ప్రభుత్వానికి? హిల్ట్ పాలసీ వెనుక జరుగుతున్నటువంటి భారీ కుంభకోణంపై మాట్లాడగల సత్తా ఉందా ఈ సర్కారుకు? ఇక యాసంగి సీజన్ ప్రారంభమయ్యింది. మరి రైతు బంధు సంగతేంటి అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మరి రైతు బంధుపై సభలో చర్చ పెట్టగలడా రేవంత్ రెడ్డి? అసలు రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి యూరియా గోసపై శాసనసభలో చర్చించే సత్తా ఉందా ఈ ప్రభుత్వానికి? మరి ఇన్ని అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు సమయం ఇవ్వగలదా రేవంత్ సర్కారు? దమ్ముంటే చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. తెలంగాణ రైతులను రేవంత్ సర్కారు పట్టి పీడిస్తున్నది. ఖరీఫ్ సీజన్లో యూరియా కష్టాలు మరిచిపోక ముందే యాసంగిలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం తానా అంటే తందానా అంటూ ఫెర్టిలైజర్ యూరియా యాప్ను తీసుకొచ్చింది రేవంత్ సర్కారు. యాప్తో కష్టాలు తీరుతాయని ప్రగల్భాలు పలికింది. తీరా అమలు విషయానికి వస్తే రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. అసలు షాపుల్లో లేని యూరియా యాప్ల ద్వారా ఎలా వస్తుంది? ఎరువులకు సంబంధించినటువంటి బఫర్ స్టాకు మెయింటెనెన్స్ చేయడంలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైంది. అసలు స్మార్ట్ ఫోన్లు లేని రైతులు యూరియా కొనేందుకు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. భూమి, పాస్బుక్, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు ఇలా తలతిక్క లింకులు పెట్టి 1 ఎకరానికి 2 బస్తాల యూరియా ఇస్తున్నారు. అసలు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూడసామా అని రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కోసం రైతుల క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. దమ్ముంటే రైతుల యూరియా కష్టాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణనీళ్లలో తెలంగాణ వాటాలకు సంబంధించి రాష్ట్రానికి కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహం ఇప్పటికే బట్టబయలైంది. అంకెలతో సహా కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు బదులు చెప్పలేక రేవంత్ ప్రభుత్వం అడ్డంగా బుక్కయింది. పాలమూరు రంగారెడ్డిని 90 టీఎంసీలకు కేసీఆర్ సర్కారు అనుమతులు సాధించింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రబాబుతో కుమ్మక్కైన రేవంత్ సర్కారు పాలమూరు సామర్థ్యాన్ని 45 టీఎంసీలకు దక్కించే కుట్రలో భాగమయ్యింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపినా రేవంత్ సర్కారు దాచిపెట్టింది. 45 టీఎంసీలు చాలు అని స్వయంగా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహాన్ని కేసీఆర్ ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన సాగునీటి వాటాలు, ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు శాసనసభలో ఎందుకు చర్చ పెట్టదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కారు భ్రష్టు పట్టించింది. రేవంత్ గద్దెనెక్కినటువంటి తర్వాత గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. 2 ఏళ్ల పాలనలో తెలంగాణ గురుకులాలను విషాహారాలుగా అడ్డాగా మార్చిండు రేవంత్ సర్కారు. వాంకిడి నుంచి ఇటీవల జరిగినటువంటి బాగలింగంపల్లి ఘటన దాకా వేలాది పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడింది. ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యా సంస్థలో కోల్పోయారు. ఒక పక్క చిన్నారులు ప్రాణాలతో పోరాడుతుంటే మరోవైపు రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ మేనియాలో మునిగి తేలారు. మరి రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దమ్ముంటే శాసనసభలో చర్చించాలని డిమాండ్లు అంతటా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ విధ్వంస పర్వానికి 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి రికార్డు స్థాయిలో దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు. కానీ రాష్ట్ర ఆదాయాన్ని మాత్రం పాతాళానికి దిగజార్చాడు. బీఆర్ఎస్ హయాంలో దేశంలో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అధోగతి పాలైంది. అందుకే రాష్ట్రంలో రేవంత్ పరిపాలనలో సంక్షేమం అన్న పదానికే తావే లేకుండా పోయింది. 2 ఏళ్ల కాలంలో రేవంత్ సర్కారు తట్టెడు మట్టి ఎత్తలేదు, కట్టలేదు. పోని ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలైనా అమలు చేశారంటే అది లేదు. కనీసం ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు రేవంత్ సర్కారు. అభివృద్ధి సంక్షేమం సోయిలేని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కేరఫ్గా మారింది. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల పార్టీ అని మరోసారి నిరూపించింది. అందుకే రేవంత్ ఏలుబడిలో సెటిల్మెంట్లు, కమిషన్లు, భూ కబ్జాలు, కుంభకోణాలు కామన్గా మారాయి. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రాష్ట్రంలో ప్రైవేటు లిమిటెడ్ పాలన నడుపుతున్నాడు. అందుకే సర్కారు వైఫల్యాలపై సభలో చర్చ పెట్టేందుకు రేవంత్ రెడ్డి జంకుతున్నాడు. పైకి మాత్రం కేసీఆర్ సభకు రావాలని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయడంలో చేతులెత్తేసింది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో తెలంగాణలో సంక్షేమం సర్వనాశనమైంది. అమ్మఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. రైతు భరోసాకు దిక్కులేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల కాలం మళ్లీ దాపురించింది. ఆసరా పెన్షన్లు పెరగలేదు. ధాన్యానికి బోనస్ లేదు. అలవి కాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజను తడిగుడ్డతో గొంతు కోసింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ముచ్చటే లేదు. కులవృత్తులకు ఆసరాగా నిలిచినటువంటి పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తున్నది. సంక్షేమ పథకాల అమలుపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తుంగమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను దారుణంగా వంచాడు. 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. 420 హామీలు అన్నీ అటకెక్కాయి. అసలు రాష్ట్రంలో సంక్షేమం అన్న దానికే తావు లేకుండా పోతోంది. రేవంత్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు! 1-2 420 హామీలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చిండు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు. నేను ముసలమ్మకు, ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు అని నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ?
రెండేళ్లు. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. యాసంగి సీజన్ ప్రారంభమైన ఇంకా రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ సర్కారును కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్లో టెన్షన్గా నాట్లు వేసే సమయంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఇప్పటికే 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒకసారి కాదు 2 సార్లు కాదు 11 సార్లు మీరు దండం పెట్టే అవసరం లేకుండా దరఖాస్తు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగు టింగ్ అంటుండే 70 లక్షల ఖాతాల్లో 73,000 కోట్లు పడ్డాయి. ఈరోజు ఉన్నదా పరిస్థితి? ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడుతుందా అంటే అది ఆటోమేటిక్గా పడేదే కదా, ఏమున్నది వార్త అన్నట్టు ఉంటుండే. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సీజన్కు ప్రతిసారి నాట్లేసే టైంకు రైతు చూడాలి, ఈసారి ఎత్తడో వెయ్యడో ఏమవుతుందో అనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది. ఒకసారి కాదు 2 సార్లు రైతు బంధు కొట్టింది. 2 ఏళ్లలోనే 2 సార్లు రైతు బంధు కొట్టిన దొంగ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులకు విచారణ జరిపించి తీరుతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకవైపు సింగరేణి సంస్థ కార్మికుల జీతాల కోసం బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకుంటుంది. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం సింగరేణికి సంబంధించినటువంటి 10 కోట్ల నిధులను తన ఫుట్బాల్ షోకులకు ఖర్చు పెట్టాడని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? గతంలో సిఎస్ఆర్ డబ్బు సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం. సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం, లేదా ఒక స్కూళ్లు కట్టడానికో కాలేజీలు కట్టడానికో మంచినీళ్ళు ఇవ్వడానికో వాడినాం. నువ్వేమో ఫుట్బాల్ షోకుల కోసం వాడుతున్నావు. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు? సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు? ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికని నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే 5 కోట్ల తీసుకుపోయి స్టేడియం కట్టుకుంటావు, సింగరేణి 10 కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా అంటావు. ఎవరయ్యే సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు? సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసల్లే ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. నువ్వు 10 కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేపు బీఆర్ఎస్ మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కలు నూపుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు.